రైతులను మోసం చేస్తే వారికి రాజకీయ సమాధి, ఎన్నికల తర్వాత చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామన్న రేవంత్. సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్, ఈడీ కేసులో రేపు విచారణ. నవరత్నాల కొనసాగింప, కొత్త పథకాల ప్రకటన, జగన్ ప్రకటించే వరాలపై సర్వత్రా ఉత్కంఠ. చిరంజీవి తీరుపై సజ్జల కౌంటర్, బ్యాంకుల్ని మోసం చేసిన వ్యక్తికి మద్దతు ఇచ్చారని విమర్శ. ప్రజల అవసరాలు తీర్చడమే వైసీపీ మేనిఫెస్టో, చేసిన అభివృద్ధే గెలిపిస్తుందన్న వైవి సుబ్బారెడ్డి. మడకశిర టీడీపీలో చల్లారని అసంతృప్తి, బీకే పార్థసారథి వాహనాన్ని అడ్డుకున్న ఈరన్న వర్గీయులు. హామీల అమలులో కాంగ్రెస్ మాట తప్పిందన్న హరీష్, వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని విమర్శ. రేవంత్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారన్న జగదీష్ రెడ్డి, తీరు మార్చుకోకుంటే గుణపాఠం తప్పదని కౌంటర్. అచ్చంపేటలో ప్రారంభమైన సలేశ్వరం జాతర, 3 రోజుల పాటు ఆధ్యాత్మిక పర్వం, తరలివస్తున్న భక్తులు. జమ్మూ కాశ్మీర్లో ఎన్ఐఏ విస్తృత తనిఖీలు, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో సోదాలు. సియాచిన్లో రాజ్నాథ్ సింగ్ పర్యటన, సాయుధ బలగాలతో రక్షణ మంత్రి సమావేశం. యంగ్ క్యాండిడేట్గా గుకేష్, చరిత్ర సృష్టించిన భారత చెస్ ప్లేయర్.